చాలామంది రకరకాలుగా చాలా మాట్లాడతారు కానీ విచిత్రం ఏంటంటే నేను ఎవరిది నమ్మనండి. నేను ఎవ్వరి ప్రసంగము నమ్మను. చెక్ చేస్తాను. ఇది నేను మరొకసారి ఒక దగ్గర చెప్తే నేను దొరికిపోకుండా ఉండాలంటే అసలు దీనిలో ఏముంది, దీని ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయని నేను చెక్ చేస్తుంటాను. ఎందుకంటే నాకు జైశాల్ గారు ముందు చెప్పినటువంటి మాటలు, మేమందరం విన్నటువంటి మాటలు, ఎవరు చెప్పింది మేము చెప్పింది కూడా నమ్మకండి, అలాగుంటేనే నమ్మండి అని ఈ సూత్రం మనం చెప్పినప్పుడు ఇది మనం కూడా పాటించాలి. ఎప్పుడు కూడా సూత్రాలు మర్చిపోకండి. మంగళసూత్రాలే కాదు, ఇక్కడ సూత్రాలు బోల్డ్ ఉన్నాయి. కనుక ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మీరు ఎన్నిసార్లు చదవండి, ఎంతమంది చెప్పనివ్వండి ఒక విషయం, ఇదా మేము వినేసాం ఇదా అని అనుకుని మీరు వెళ్ళిపోకండి. ఎప్పుడు మీరు అసలు అలా వెళ్ళకూడదు. తెల్లన్నం పెడతారు, ఏమంటారు, ఇదా మేము తినేసాం అంటారేంటి, అయినా తింటారు. తెల్లన్నం దగ్గర లేనిది వాక్యం దగ్గరికి వచ్చేసరికి నీకు చిరాకు వచ్చేసింది చూసారా. మళ్ళీ తెల్లన్నం పెట్టండి, ఏమంటారు, ఇదా తినేసామండి. రాత్రి భోజనం పెట్టాడు ఏమంటారు, అనరా, కొంచెం వేయండి. రైట్ అండి. బైబిల్ కూడా నేను అలాగే అనుకుంటాను. అయ్యో ఇందులో ఏదో ఉంది, ఏదో చెప్తున్నారు, ఏమైంది, ఏముంటుంది అని నేను చాలా టెన్షన్తో ఉంటాను. అసలు బైబిల్ చెప్తే నేను ఆ అమ్మాయి చెప్పినప్పుడే నేను వింటున్నానంటే మీకు అర్థమైపోవాలా. నాకు ఎవ్వరు వాక్యం చెప్పినా నేను చాలా క్లీన్గా ఉంటాను. అది ఊసులు చెప్పినప్పుడు ఎలా ఉంటాం మనం, ఆవిడ సంగతి తెలుసా అంటే ఏమంటే ఏటి చెప్పు కదండి. సేమ్ కనుక అలాంటి ఊసుల దగ్గర కూడా ఈ చెవి ఎలాగైతే ఇచ్చావో ఈ చెవి వాక్యం దగ్గర కూడా ఇవ్వాలి. నేను ఎవ్వరి ప్రసంగము నమ్మను, చెక్ చేస్తాను. ఇది నేను మరొకసారి ఒక దగ్గర చెప్తే నేను దొరికిపోకుండా ఉండాలంటే అసలు దీనిలో ఏముంది, దీని ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయని నేను చెక్ చేస్తుంటాను. ఎందుకంటే నాకు జైశాల్ గారు ముందు చెప్పినటువంటి మాటలు, మేమందరం విన్నటువంటి మాటలు, ఎవరు చెప్పింది మేము చెప్పింది కూడా నమ్మకండి, అలాగుంటేనే నమ్మండి అని ఈ సూత్రం మనం చెప్పినప్పుడు ఇది మనం కూడా పాటించాలి.